Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hello? Okay, sir. అయినా పిచ్చి నా కొడుకు అవసరమా మీకు? బావా ఈ సగం పోలీస్ నా కొడుకు మీద డౌట్ అంట. రాయ్ రేయ్ ఆపరా. అసలు ఏం జరిగింది సార్? శాస్త్రి కూల్గా ఉండండి, 3 గంటలు ముగింపు పలుకుతాను. చూడు శాస్త్రి, సార్ నా తమ్ముడు ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో వాడు దొరకగానే హైడ్ చేయాల్సిన అవసరం అంతే ఉంది శాస్త్రి. సార్ ఎందుకంటే శాస్త్రి వాడు పులి శాస్త్రి. పులిని తీసుకెళ్లి బోన్లో పెడతామా? కరెక్టే సార్, పెట్టలేం సార్. అందుకని ఎలాగైనా సరే వాడిని వెతికి పట్టుకోవాలి. సార్ టైం లేదు. ఇంకేం మిగిలిందయ్యా చెప్పడానికి? పెట్రోల్కి డబ్బులు ఈ టైంలో అన్నయ్య చెప్పండి. అయినా మన మంచిగా జరిగిందిలే. బొమ్మారెడ్డి గారి దగ్గర అందిన కాడికి లాగేద్దాం. ఇంకోటి విషయం, ఎట్టి పరిస్థితుల్లో హైర్ అథారిటీస్ తెలియకూడదు. ఓకే అన్నయ్య. 3 అవర్స్లో మొత్తం ఆపరేషన్ కంప్లీట్ అవ్వాలి. సరే అన్నయ్య, అంతా సీక్రెట్గా చూసుకుంటాను. సిఐ శాస్త్రి గారి తమ్ముడు వాడు ఒక్కడే మన ఏరియాకి వచ్చి మన ఇళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసేసి వెళ్ళాడు. కన్యాగారితో శత్రుత్వం ఉన్న వాళ్ళలో శరత్ అనేవాడు, వాడి కొలీగ్స్ ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర లేరన్నయ్య. సిటీలో కూడా ఉదయం నుంచి లేరని తెలిసింది. షరత్ అంటే హ్యుమానిటీ, ఎథిక్స్, రైట్ జడ్జిమెంట్ లాంటివి మాట్లాడటం నీకు దండగమ్మా. నీ చెల్లెల్ని చంపింది కన్యారెడ్డేనని మనం వినడమే కానీ ఎవరు చూడలేదు కదా. అలాగే ఈ ఐ విట్నెస్లో ఐ డోంట్ ఎనఫ్ బ్రదరు, సారీ లేట్ సిస్టర్ బ్రదరు. ఇంకో విషయం అమ్మా, కన్యారెడ్డి గారు బాగా డబ్బు పలుకుబడి ఉన్న సునంద అనే అమ్మాయిని కూడా అలా చప్పరించేశాడు. బట్ వాళ్ళు ప్రూఫ్స్ని ఫుల్గా సబ్మిట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ని బాగా ఉపయోగించారు కదన్నయ్య. అదే కదా, నువ్వు కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకో, కన్యారెడ్డిని అరెస్ట్ చేయించుకో. వాడే అన్నయ్య, 100% వాడే. వాడి చెల్లెలి మర్డర్ కేసుని మనం చాలా ఈజీగా తీసుకున్నాం కదన్నయ్య. ఓహో, అందుకనే వాడు చాలా సీరియస్గా తీసుకొని ఉంటాడు. అయితే డెఫినెట్గా బొమ్మారెడ్డి గారు సిఐ శాస్త్రికి ఒక్కడికే మ్యాటర్ డీల్ చేయమని చెప్పుంటాడు. ఎందుకంటే వాడైతేనే డిపార్ట్మెంట్కి తెలియకుండా ఇష్యూ డీల్ చేస్తాడని. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటనే? మనకి డౌట్ ఉన్న శరత్ గాడి గ్యాంగ్లో ఏ ఒక్క తోకనైనా పట్టుకోగలిగితే చాలు రా. ఓకేనే, ఈ శరత్ గాడికి ఆ కన్యాగాడికి తెలిసిన మంచి మిత్రుడు ఒకడు ఉన్నాడు. అడ్రస్ చెప్తాను, అర్జెంటుగా అక్కడికి వెళ్ళి. వాడి పేరేంట్రా? న్యూట్రల్ మనో. ఏం చేస్తుంటావు? మా నాన్న చెప్పింది వింటుంటాను, మా అమ్మ పెట్టింది తింటుంటాను. ఆ గాయం ఏంటి? బల్లి కొరికింది. మరి అంత సోయ లేకుండా పడుకున్నావా? ఓడిపోతున్న డెక్కన్ చార్జర్స్ మ్యాచ్ చూస్తుంటే దాని పని చేసుకుపోయింది. అవును రే, శరత్ గడ్ అనేవాడు నీకు తెలుసా? తెలుసు, మంచి మనిషి, గుడ్ హ్యూమన్.
మరి ఆ బొంకు కన్నారెడ్డి గాడు కొద్దిగా తెలుసు, వాడు కొద్దిగా తేడా. కొద్దిగా కాదరే, వాడు చాలా తేడా. నా దగ్గర నుంచి మీకేం కావాలి? ఇన్ఫర్మేషన్. ఓ, దేని గురించి? శరత్ గాడు వాడి గ్యాంగ్ గురించి. ఓ, ఓ, నా పేరు న్యూట్రల్ మను, నాకు అన్నీ తెలుసు, అందుకనే న్యూట్రల్గా ఉంటా. అవు అరే, మాకు కొద్దిగా పోలీస్ నా కొడుకులు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా తిక్కు ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. మీకు లెక్కల్లో బాగా ఎక్కలు తెలుసుంటాయి. కానీ నేను అలా కాదరే, చెప్పింది చెప్పినట్టు చేయకపోతే తొక్కలో బొక్క ఉంటుంది. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. I Dream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to I Dream Media on reaching 1 million subscribers. I Dream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, I Dream. Keep up the good work and continue to entertain.